ఈటీ బాప్టిస్ట్ చర్చ్కి అయితే వచ్చాం మనం. ఫస్ట్ చర్చ్. చిటికె వేయు వేలను సగల ముఖాళ్ళను 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 వంచగల ముఖాళ్ళను దేవుడు జయించెను. మీరు బ్రేక్ఫాస్ట్ చేసినా లేదా? గట్టి చెప్పాలి, సంతోషంగా. వెరీ గుడ్. అయితే మేము అందరము హైదరాబాద్ నుంచి వచ్చాము మిమ్మల్ని కలవాలని. మీరు మంచి చదువుకుంటున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. డైలీ మీరు వాక్యము ప్రార్థన చేస్తారా? నిజంగా చెప్పండి. చేయనోది ఏం కాదు, చేసినా చేయలేమంటే చేయనోది తప్పింది. ఎంత చేస్తారు డైలీ ప్రేయర్? రోజు ప్రార్థన చేస్తున్నారా? ఓకే. అంటే సండే స్కూల్ రెగ్యులర్గా పోతుంటారా? సండే స్కూల్కి ప్రతి ఆదివారం వస్తున్నారా? సండే మనం పోవాలా, మనము దేవునికి స్తుతించాలా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలా. ఎందుకంటే మనకు దేవుడు మంచి ఆయుష్ ఇచ్చిండు, మంచి తల్లిదండ్రులు ఇచ్చిండు, మంచి ఓకే. తర్వాత మనకు చరణ్ ఒక చిన్న స్టోరీ చెప్తాడు, వినండి. ఇప్పుడు మీ అందరికి బుక్స్ ఇచ్చాం కదా, ఏం పుస్తకం అది? నిబంధన అంటే ఏంటి? బైబిల్ కదా. బైబిల్ అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి అందరు మళ్ళీ. సరేనా? చేశాడు యేసుక్రీస్తు ప్రభు. ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఎందుకు చిందించాడు? ఓకేనా? ఇప్పుడు మళ్ళీ చెప్పాలి. ఆ పుస్తకం ఏంటి? బైబిల్లో ఏముంటుంది? యేసుక్రీస్తు ప్రభు ఎవరు? ఎందుకు దేవుడు? ఎందుకు రక్తాన్ని చిందించాడు? వెరీ గుడ్. నీ పేరేం పేరు అమ్మా? వెరీ గుడ్ ఆనంద్. నీ పేరుమా? కూసో కూసో. స్వరూప. నీ పేరు బేటా? కూసో కూసో. పావని. స్వరూప పావని. నీ పేరు? ఆనంద్. నీ పేరు? బేటా. పీటర్. దుడుకు పీటర్ వా. నీ పేరు బేటా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీరు మంచిగా బైబిల్ రెగ్యులర్గా చదివి ప్రార్థన చేయాలి. తప్పకుండా మర్చిపోకుండా మీరు దేవునికి కృతజ్ఞత తెలియాలి. అలాగే మీరు దేవునితో కూడా డైలీ బైబిల్ చదివి దేవునికి కృతజ్ఞత తెలియాలి, ప్రార్థన చేయాలి. ఓకే. ఈ బైబిల్ అంటే ఈ బుక్ బైబిల్. సో దీన్ని కేర్ఫుల్గా పెట్టాలి. ఇక్కడ మీరు పెట్టినందుకు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము, మనం దాన్ని పరిశుద్ధంగా చూడాలి. ఓకే. సో జీవితాన్ని చెప్పి పుస్తకం మనం పాలన చేసుకుంటాం. ఈ చిన్న పిల్లల దగ్గరనైనా మమ్మల్ని మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి పనుల రాజ్యాన్ని పెట్టినైనా మరి అలాంటి కల్మషం లేని పిల్లల దగ్గర మమ్మల్ని నడిపించారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నైనా మరి మీరు పంచిన ఈ కొత్త నిబంధన గ్రంథం మరి కీర్తన కానీ సామెతలు కానీ నైనా చదివి నైనా అనేక జ్ఞానాన్ని పొంది ఏదో విధమైన చూసుకుని ఏదో భయపడుతున్న వాళ్ళు ఎన్నికల్లో మనకి ఆశీర్వాదకరంగా వాళ్ళు ఆశీర్వదింపబడి
అనేక మందిని ఆశీర్వాదకరంగా వెలుగుని ఇచ్చే వారంగా ఈ లోకంలో వాళ్ళు ఎదిగి జీవించాలని దయచేయండి. నేను ఇంకా మేము అనేక ప్రాంతాలకు వెళ్ళాలైనా మా బిజినెస్ టీంతో మరి మాకు తీసుకొని ఆనందించిన మా గారితో మా బృందం అందరితో నాకు ఈ పెన్ చెట్టు పైకి ఎవరెక్కారు? చెట్టు పైకి ఎందుకెక్కారు? చెట్టు పైకి చక్కగా ఎక్కాడు. యేసు ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడు. చెట్టు పైకి చక్కగా ఎక్కాడు. యేసు ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడు. చెట్టు క్రింద ఎవరాగారు? చెట్టు దిగిన జక్కయ్య ఏం చేశాడు? చెట్టు క్రింద ఎవరాగారు? చెట్టు దిగిన జక్కయ్య ఏం చేశాడు? చెట్టు క్రింద రక్షకుడు ఆగాడు. యేసుని జక్కయ్య చేర్చుకున్నాడు. చెట్టు క్రింద రక్షకుడు ఆగాడు. యేసుని జక్కయ్య చేర్చుకున్నాడు. ఓ తమ్ముడా, ఓ చెల్లెలా, యేసుని నీవు చేర్చుకుంటావా? నీ హృదయములో స్థానమిస్తావా? యేసుని నీవు చేర్చుకుంటావా? నీ హృదయములో స్థానమిస్తావా? ఓ తమ్ముడా, ఓ చెల్లెలా. హల్లెలూయా. హల్లెలూయా. కావాలని తీసుకోండి. బైబిల్ ఎవరికైనా కావాలని తీసుకోండి. మీ అక్కయ్యకా? ఇది వాక్యం తెలుసా మీకు అందరికీ? వెరీ గుడ్. అయితే మరి పాటిస్తున్నాం మనం. మరి దుష్టులు చదువు ఆలోచించప్పుడు అడగండి. దాని అర్థమైంది. దుష్టులు అంటే ఎవరినంటాం మనం? చెప్పాలి. ఎవరన్నా దొంగతనం చేయమన్నారు చేయాలి, మనం చేయకూడదు. వాళ్ళ ఆలోచన చెప్పినా మనం నడవకూడదు. పాపుల మార్గం తప్పు పని చేశారనుకో. ఈ రోజు నాయన మేమందరం ఇక్కడ కూడి మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన ధన్యతగా వేలాది వందనాలు, స్థితిలో స్తోత్రాలు. అలాగే ఈ పిల్లలందరినీ చేతులు కలుస్తున్నారు. వారందరూ నీలో నాయన ఎదిగి బలపడి స్థిరపడటకు సహాయం చేశాను. నీ రాజ్య వ్యాప్తి కొరకు పాకులాటకు సహాయం చేయను. అలాగే ఇక్కడ సేవ చేసిన శక్తిని వారి బృందాన్ని నీ చేతులు కలుస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న సాక్షిని నీ చేతులు కలుస్తున్నాను. అలాగే నాయన ఈ యొక్క ప్రదేశంలో నీ యొక్క రాజ్య వ్యాప్తి వరకు ఎవరెవరు పాకులాడుతున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ నాయన బలమైన వాక్యం అందడానికి సహాయం చేయండి. ఇక్కడ సేవ చేయడం ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నాయన ఈ ఇంగ్రీడియంట్స్ ద్వారా మేము ఇక్కడికి వచ్చి నాయన నీ యొక్క రాజ్యాన్ని నాయన నీ యొక్క బైబుల్ చదువు పంచుతుండగా ప్రతి ఒక్కరిలో నాయన ఆత్మ నింపండి. అలాగే నేను మేమందరం మీలో ఎదుగుటకు సహాయం చేయండి. Shall we sing a song or shall we just brief it? Sing one song. Praise the Lord. Hallelujah. మీకు వచ్చిన పాట పాడు. Praise the Lord. Hallelujah. పాడండమ్మా, అందరూ కలిసి పాడండి. మేము పాడతాం మీతో పాటు. మీరు పాడుతూ ఉంటే మేము పాడతాం. మీతో పాటు మేము పాడతాం. పాడమ్మా. పాడపాడు. Praise the Lord. Hallelujah. నీతోనే జీవించాలని ఆశనన్నిల బతికించుతున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బతికి
యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతో జీవించాలని స్కూల్ అండి. మీ నాయన ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు పోయి అక్కడ బాత్రూమ్స్ క్లీన్ చేస్తారు ఆ నవోదయ స్కూల్లో. ఇంకా వీళ్ళంతా కాగితాలు ఏరుకోవటమే, కాగితాలు ప్లాస్టిక్. దేవుడి దేవత 7 పిల్లలు బడికెళ్తున్నారు. చాలా సంతోషం. మంచి చదువుకోవాలి మీరు, చదువుకుంటే అమ్మ నాన్న మీరు మంచిగా ఇచ్చేస్తారు. సరేనా? మంచి చదువుకోవాలి మీరు. వీళ్ళందరూ అయ్యగారు వాళ్ళందరూ పాస్టర్లు. ప్రార్థన చేసి దేవుని వాక్యం వచ్చారండి హైదరాబాద్. అందరికి అయ్యగారు వాళ్ళకి వందనాలమ్మా. వీళ్ళు మన పాస్టర్లు తెలుసుగా, మన పాస్టర్లు చెప్పాలి. సంతోషమా? మన జీవితంలో మనం సంపాదించుకున్నట్లు అత్యంత విలువైంది ఏంది? యేసు ప్రభు. మనకుండే ఆస్తి ఏందమ్మా? ఏందమ్మా మన ఆస్తి? యేసు ప్రభు. అంతే కదా? రాత్రి పువ్వులు ఎవరు కాపాడుతున్నారు మనల్ని? మన బిడ్డలు ఎవరు సహాయం చేస్తున్నారు? యేసు ప్రభువే కదా. మనకుండే ఆ కార్ల కన్నా, ఆ బిల్డింగ్ల కన్నా, ఈ లోకంలో ఉండే అన్ని సుఖాల కన్నా గొప్పోడు ఎవరు? యేసయ్యే కదా. మరి అలాంటి యేసయ్యకి మనం ఏం చేయాలా? రుణపడి ఉండాలా, కృతజ్ఞత కలిగి ఉండాలా. మీ బిడ్డల కోసం, మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారా అందరూ? మీ వాళ్ళు, మీ ఆయన పనికి పోతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నారా? వీళ్ళు మంచి ప్రేయర్ అండి, వీళ్ళంతా ఆడవాళ్ళు మంచి ప్రేయర్. ఓకే. సో అలాగే మనం ప్రార్థన చేసుకోవాలా. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే మన కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఏమొచ్చినా ఏం చేయకూడదంటే యేసు ప్రభుని మాత్రం మనం వదిలిపెట్టకూడదు. మనం ఏం కాపాడుకోవాలా? మన విశ్వాసాన్ని కాపాడుకోవాలా. ఎందుకు? ఒకరోజు యేసు ప్రభు వస్తాడు, నువ్వు పడ్డ కష్టాన్ని చూస్తాడు. నువ్వు పడే కష్టం ఎవరు చూస్తున్నారు? నీకు ఫలితం ఎవరిస్తారు? మేము ఎవరూ చూడకపోవచ్చు, మనుషులు ఎవరు మీకు సాయం చేయకపోవచ్చు, కానీ ఒకరోజు యేసు ప్రభు వచ్చి మీ కష్టానికి. థ్యాంక్ యూ. పెద్దలు కూడా ఇచ్చారు. మన పైన అందరూ పైన కొనుక్కున్నారా? వీళ్ళు బడికి వెళ్తే 100 రూపాయలు లంచం ఇచ్చి లేకపోతే వీళ్ళు కూడా కాగితాలకి వెళ్తారు. చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి మీరు. మీకు మేడం ఇంత మంచిగా ప్రోత్సహిస్తుంది లీనా మేడం. సో మీరందరూ ఆమె గురించి కూడా ప్రార్థన చేయాలా, సరేనా? ఇక మీ డబ్బులు చూస్తే ఇస్తున్నా, ఇచ్చేది మీకు అందరికి. లేదండి, నాకున్నారు. పుట్టలేదు ఆమెకి చాలా కాలం పిల్లలు లేరండి. పిల్లకి చాలా కాలం బిడ్డలు లేకపోతే ప్రార్థన చేస్తే వీడు ఫస్ట్ అనమాట. ఏం పేరు నీ పేరు? తేజ. అమ్మో. మేడం గురించి ప్రార్థన చేయాల ప్రత్యేకంగా. ఆమెకు మంచి ఆరోగ్యము దేవుడు ఇచ్చేటట్టు, ఆమె తోడే ఉండేటట్టు మీరు ప్రత్యేక మీ ప్రార్థనలు వింటారు. మేడం కోరేది ఒక్కటే, ఆమె మీ గురించి ప్రార్థన చేస్తాం, మీరు ఆమె గురించి ప్రార్థన చేస్తే. అవునా? ఓకే. స్మార్ట్ అనిపిస్తుంది తేజ. సరే, అందరికి పిల్లలు పుట్టించారు దేవుడు, పిల్లలు లేరండి. సరే అమ్మా, అందరూ మరణంలో నుంచి తిరిగి లేచాడు. ఏం చెప్పాలి? లేచాడు. ఓకేనా? ఆయన తిరిగి లేచాక మళ్ళీ ఆయన ఆకాశంలోకి వెళ్ళిపోయి వెళ్ళేటప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? నేను మళ్ళీ వస్తాను. ఎక్కడి నుంచి వస్తాడు?
అక్కడి నుంచి వస్తాడు. ఎక్కడి నుంచి? పై నుంచి యేసు ప్రభు మళ్ళీ వస్తాడు. మనం అందరం ఏం చేయాలి అంటే బైబిల్లో యేసు ప్రభు చెప్పినట్టు జీవిస్తే యేసు ప్రభు వచ్చినప్పుడు మనందరికీ ఆయన ఏం చేస్తారంటే ఆయనతో పాటు మనల్ని తీసుకుని వెళ్తారు. ఓకేనా? ఫస్ట్ మాట ఏంటి? యేసు ప్రభు మన కోసం పుట్టాడు. చెప్పండి. యేసు ప్రభు మన కోసం, మన పాపాల కోసం సిలువలో మరణించాడు, సమాధిలో నుంచి తిరిగి లేచాడు. మళ్ళీ ఆయన రెండోసారి మన కోసం ఆకాశంలో నుంచి తిరిగి వస్తాడు. ఓకేనా? 4 మాటలు మీకు గుర్తుండాలి. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలంటే యేసు ప్రభు దేవుడై ఉండి మనిషిలాగా పుట్టాడు, ఆయన మనలాగే జీవించి చనిపోయి సమాధి చేసినా కానీ 3వ రోజు ఆయన తిరిగి సమాధిలో నుంచి లేచాడు. లేచి ఆయన మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోయి ఈ బైబిల్ మనకిచ్చి ఇలాగ బ్రతకాలి, ఇలాగ ఉండాలి అని చెప్పి మళ్ళీ మనం ఆయన కోసం ఎదురు చూడాలి. ఓకేనా? యేసు ప్రభు అంటే అర్థమైందా? ఓకే. ఏం చేస్తాడు మీ అందరి కోసం? శాసించండి. వారు చేయ ప్రతి కార్యంలో మీరు తోడుగాండి తండ్రి. వారు మీ యొక్క నామకు మహిమ తెచ్చులాగా నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో గద్దె వినపల ప్రార్థనలు అడిగి ఏడిపించున్నాను తండ్రి. ఈ బుక్ పడేయకూడదు, జాగ్రత్తగా పెట్టుకోవాలి. సరేనా? చింపేయకూడదు. డిస్ట్రిబ్యూషన్ మనం చేస్తున్నాం.
హల్లెలూయా. బైబిల్ జాగ్రత్తగా తినండి, తీసుకెళ్ళి దానికి ఒక గుడ్డ చుట్టి బీరువాలో గుడ్డలు అడుగులు పెట్టేసి నిత్యము ఆయనకి తినాలతనుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచికే, చిత్తమునకు తల వంచికే. ఆరాధన ఆపను, స్తుతించుట మాలను. ఆరాధన ఆపను, స్తుతించుట మాలను. స్తుతించుట మాలను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నాలోట నుండును. కన్నీళ్ళై పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేయిచారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేయిచారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచికే, చిత్తమునకు తల వంచికే. ఆరాధన ఆపను, స్తుతించుట మాలను. ఆరాధన ఆపను, స్తుతించుట మాలను. స్తుతించుట మాలను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నాలోట నుండును. ఆస్తులన్నీ కోల్పో విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వదా. విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీనజనాలు దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృపయంత ప్రభువు నడిపించు యేసయ్యా. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ఎంత మంచిగా పడేది కదా ఇద్దరు. సార్ చప్పట్లు కొడదామా? ఒక యేసు ప్రభు పాట ఎన్ని జిల్లాలకు వెళ్ళినా, ఎన్ని దేశాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కామన్గా అయిన పదం ఏంటంటే యేసు ప్రభు, యేసు ప్రభు. ఇన్ని దేశాలు, ప్రపంచం అంతా ఆయన పేరు మారు మోగిపోతా ఉంది కదా. ఆయన ఏమన్నా పెద్ద ధనవంతుడు, ఏమన్నా కోటీశ్వరుడు? ఆయన ఏమన్నా యేసు ప్రభు కోటీశ్వరుడా? కాదు.
పోనీ ఆయన ఏమన్నా పెద్ద పెద్ద కవిత్వాలు రాసేవాడా యేసుప్రభు ఏమన్నా? అది కాదు. పోనీ యేసుప్రభు ఎక్కడైనా పాటలు రాయడం కానీ ఈ చిన్న పిల్లల్లాగా పాటలు పాడటం కానీ ఏమన్నా చేశాడా? ఒక్క పాట కూడా యేసుప్రభు వాళ్ళ ఆయన కవిత్వాలు రాయలా? పోనీ ఆయన ఏమైనా గొప్ప రాజకీయ నాయకుడా? వీధుల మధ్యలో విగ్రహాలు పెట్టడానికి రాజకీయ నాయకుడు కదా. కూడా మీరు తోడుగా నడిపించండి. పరిచర్య చేస్తున్న ఇక్కడ లీనా లావణ్య గారిని వాళ్ళ బృందాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క విషయంలోనైనా మీరు తోడుగా నడిపించమని అడుగుతున్నా. పరిచర్య అంతటినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆయన ఇంకా అనేక సంఘాలు పరిచర్య విరిగా కొనసాగింపబడుతుంది కనైనా మీరే పరిచర్యని దీవించి ఆశీర్వదించండి. నేను మేము తిరిగి రాకడా ఆలస్యమైతే మరి ఒకసారి కలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించి ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోండి. తోడుగా నడిపించుకునే సంస్థ నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ కొన్ని ప్లేస్ పెట్టి కూర్చున్నాం తండ్రి.